జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 27వ శ్లోకము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుం అర్హసి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అర్జునా, దేహము వేరు ఆత్మ వేరు అని అనుకోకుండా దేహమే ఆత్మ అని అనుకున్నవారు కూడా ఎందుకు ఏడవకూడదో ఇప్పుడు నేను చెప్తున్నాను, విను. ఇప్పుడు దేహము అనంటే కొన్ని ద్రవ్యాల కలయిక. శరీరం ఎట్లా తయారవుతుంది? కొన్ని ద్రవ్యాలు వచ్చి ఒక చోట చేరితే ఒక స్వరూపాన్ని తీసుకుంటే దానిని పుట్టటం అంటున్నాం. అందులో మార్పులు సంభవించి ఒకనాటికి ఆ ద్రవ్యాలు మళ్ళీ విడిపోతాయి. విడిపోవటాన్ని ఏమంటున్నాం? మరణము అంటున్నాం. అంటే ఇప్పుడు పుట్టిన ప్రతి దేహము మరణించక తప్పదు. అయితే మరణించినటువంటి ప్రతి దేహం పుడుతుందా? పుడుతుంది. ఎందుకని? విడిపోయినటువంటి ఆ ద్రవ్యాలున్నాయే, వాటి ఉనికి ఏనాడు కూడా నశించదు, ఉంటుంది. ఏదో ఒక అవస్థలో ఏదో ఒక స్వరూపంలో ఆ ద్రవ్యం ఉంటుంది, మూల ద్రవ్యం. కనుక అవి మళ్ళీ కలుస్తాయి. అయితే కలిసినప్పుడు మానవ శరీరమే తయారవుతుందని చెప్పలేం. అది జంతు శరీరం కావచ్చు, ఏదైనా స్థావర శరీరాలు కావచ్చు, జంగమ శరీరాలు, ఏ శరీరంగానైనా మారచ్చు ఆ ద్రవ్యాలు మళ్ళీ ఒక చోట చేరి. అందుకనే మరణించినటువంటి ప్రతి దేహము కూడా పుడుతుంది అని చెప్తున్నాను. అయితే పుట్టిన దేహం తప్పనిసరిగా ఆ ద్రవ్యాలు విడిపోవాలి కనుక మరణిస్తుంది. మరణించింది మళ్ళీ ఎక్కడో చోట కలిసి ఏదో ఒక స్వరూపాన్ని పొందుతుంది కనుక పుడుతుంది. కనుక ఇప్పుడు నువ్వు ఒకవేళ దేహమే ఆత్మ అని అనుకున్నా, ఈ దేహాలు ఈ ద్రవ్యాలు విడిపోక తప్పదు, మళ్ళీ తిరిగి పుట్టక తప్పదు, పుట్టినవి మళ్ళీ చనిపోక తప్పదు. కనుక ఈ విషయంలో కూడా నువ్వేం చెయ్యలేవు. ఏమీ చేయలేనటువంటి ఒక విషయాన్ని పట్టుకొని దుఃఖించటం అది సమంజసం కాదు కదా అర్జునా అంటూ భగవానుడు దేహముకి ఉండేటటువంటి స్వరూప స్వభావాలని మనందరికీ అవగతం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేహము, పుట్టిన ప్రతి దేహము మరణించక తప్పదు, మరణించిన ప్రతి దేహము పుట్టక తప్పదు. ఇది దేహమే ఆత్మ అని అనుకునేటటువంటి వారికి వర్తించేటటువంటి వాస్తవం. ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకుంటూ శ్రీకృష్ణ భగవానుడి దివ్యముఖారవిందములో నుంచి వచ్చినటువంటి ఉపదేశం కనుక అది సహజంగా ఏ స్వరూపములో ఉందో, శ్లోక స్వరూపములో ఉందో ఆ శ్లోకాన్ని కూడా మనం ఒకసారి తిరిగి చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక క్రమంలో జరిగేటటువంటి మార్పులను ఏనాడు మనము తప్పించలేనటువంటి ఏదైనా ఒక వ్యవస్థని అందులో మార్పులు చేయాలి అని కానీ, ఆ మార్పులు సంభవిస్తూ ఉంటే వాటిని గురించి బాధపడటం కానీ చేయకుండా మన పని ధైర్యంగా మనము సాగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. జాతస్య హి
ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుం అర్హసి. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం
మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, సత్యవ్రతుడు చేపతోని ఒక్క రోజులోనే 100 యోజనములు పెరిగినటువంటి ఆ చేపతో నువ్వు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడివే. నీ లీలలు, అవతారములన్నీ సకల జీవుల క్షేమము కోసమే కదా. అయితే భగవన్ జ్ఞాతుమిచ్చామి అదోరూపం యదర్థం భవతా ధృతం. ఏ ప్రయోజనము కోసము నువ్వు ఈ మత్స్యరూపాన్ని ధరించావో చెప్పవా? నాకు తెలుసుకోవాలని ఉంది. ఓ అరవిందాక్ష, నువ్వు అందరికీ పరమమిత్రుడవు. నువ్వు లేనటువంటి వస్తువు ఈ జగత్తులో లేనే లేదు. సర్వేశ్వరుడవైనటువంటి నీ పాదపద్మ సేవ ఏనాడూ వ్యర్థము కాదు కదా. అయితే నేనే స్వతంత్రుడను అని భావించేటటువంటి వారికి జ్ఞానము కలగడానికి సాధనం నీ పాద పద్మసేవయే కదా. ఈ మత్స్యరూపాన్ని, ఈ మత్స్యరూపపు విశేషాన్ని నాకు అనుగ్రహించి చెప్పవా భగవన్ అని సత్యవ్రతుడు ప్రార్థించగానే భగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ రాజా, ఈ రోజు నుండి 7వ రోజు నాడు 3 లోకాలు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఈ 3 లోకాలు ప్రళయ జలములో మునిగిపోతాయి. అప్పుడు అంతా జలమయమే అవుతుంది. అప్పుడు ఒక విశాలమైనటువంటి నావ, ఒక నౌక నా సంకల్పముతో నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నువ్వు సకల ఓషధులను, బీజములను ఆ నావలో పెట్టుకొని 7 ఋషులతో, సకల ప్రాణికోటితో ఆ నావను నువ్వు ఎక్కి ప్రళయ సముద్రములో హాయిగా స్వేచ్ఛగా విహరిస్తావు. ఆ సమయంలో సూర్యుని వెలుగు ఉండదు. ఈ నౌకలో ఎక్కినటువంటి ఋషుల వెలుగే నీకు ప్రకాశాన్నిస్తూ ఉంటుంది. ఆ సమయములో ప్రళయకాలపు ప్రబలమైనటువంటి వాయువులు, గాలులు ఆ నావను అటూ ఇటూ ఊపుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు ఆ నావను ఒక సర్పముతో, ఒక మహాసర్పముతో నా కొమ్ముకు బంధించు. ఆ రకంగా నేనే ఋషులను, నిన్ను, ఆ నౌకను అన్నింటినీ కాపాడుతూ బ్రహ్మకు రాత్రి పూర్తయ్యేంత వరకు నేను కాపాడుతూనే ఉంటాను అంటూ మత్స్యరూపములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు సత్యవ్రతుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 27వ శ్లోకము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే
न त्वं शोचितुमर्हसि। जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मात् अपरिहार्येऽर्धे न त्वं शोचितुमर्हसि। श्रीमन्नारायण करिष्ये वचनं तव। सर्वं श्रीकृष्णार्पणमस्तु। जय श्रीमन्नारायण।